రైతు సోదరులకు నమస్కారం అండి. ప్రస్తుతం మనం వరంగల్ జిల్లాలోని సంగెం మండలం కిందకి వస్తుంది. ఇది నార్లవాయి గ్రామం. మనతో పాటు ఉన్న మహిళా రైతు గారు ఒక 5 ఎకరాల్లో ఈ సంవత్సరం పత్తి పంట సాగు చేస్తున్నారు. అందులో గాను ఒక ఎకరానికి వచ్చేసి అన్విక్ ఆర్గానిక్స్ వాళ్ళది వచ్చేసి SLS 909 దానితో పాటు గోల్డ్ డ్రాప్ అనే ఒక మందు వాడడం జరిగింది. ఈ రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందనేది ఈ అక్క మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నమస్తే అక్క. ఇప్పుడు మీరు 5 ఎకరాలకు ఒక ఎకరానికి ఈ SLS 909తో పాటు కూడా గోల్డ్ డ్రాప్ వాడారు కదా. ఈ మందు అనేది ఏ విధంగా ఉంది అంటే మనకు మందు వాడక ముందు ఏ విధంగా ఉంది, మందు వాడిన తర్వాత మీరు ఏమేమి గమనించారు? దీన్ని మందు వాడిన తర్వాత మందు వాడక ముందుకు ముడత దోమ బాగుండే, పెరుగుదల కూడా ఎక్కువ లేదు. వర్షాలు లేవు కాబట్టి పెరుగుదల కూడా ఎక్కువ లేదు. ఇప్పుడు ఇది కొట్టి 15 రోజులు అవుతుంది. జానడికి ఎక్కువనే పెరిగింది. మంచిగా మండలు వచ్చినాయి, కూడా గుంజర వచ్చింది, చేను కూడా ఎదుగుదల వచ్చింది. వర్షం పడ్డా కూడా గూడ మాత్రం రాలేదు. బానే ఉంది, గ్రోతింగ్ ఇట్లా బానే ఉన్నది. ఈ మందు అందరూ వాడుకోవచ్చు. మేము ఇప్పుడు ఎకరం 10 గుంటలకు కొట్టినాం. ఇంకా 3 ఎకరాలకు కూడా ఇదే మందు రేపు కొడదామని అనుకుంటున్నాం మేము. ఓకే, ఏ రైతైనా వాడుకోవచ్చు ఈ మందు? ఏ రైతైనా వాడుకోవచ్చు. ఈ మందు వాడిన మీరు ఏమేమి గమనించిన? మామూలుగా అంటే ఇక్కడ చూసినా కూడా మనకు రసం పీల్చే పురులు అంటే తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంగ, జీడ అని కూడా అంటాం మనం. ఎక్కడ చూసినా కనిపిస్తలేదు ఇక్కడైతే. అది మీకు పోయినట్లేనా? మరి పోయినట్టే, బానే ఉన్నది. దాదాపు 15 రోజులు అవుతుంది, 13-12 రోజులు అవుతుంది మీరు కొట్టిప్పటికి. అయినా కూడా ఎక్కడ కూడా చూస్తే కనిపిస్తలేదు. గ్రోత్ మీరు అన్నట్టు గ్రోతింగ్ మీద ఉన్నది, ఫ్లవరింగ్ మీద కూడా ఉన్నది. వర్షాలు మరి పడ్డాయి కదా, వర్షాలకి ఎక్కడన్నా ఫ్లవర్ డ్రాపింగ్ అనేది కనిపించిందా మీకు? ఎక్కడ కనిపించలేదు. పూత ఇక్కడ రాలిపోలేదు మరి, కింద చూస్తే కూడా. కాయ అనేది కూడా మంచి సైజు మీద ఉన్నది, చిన్న చిన్నగా. ఇప్పుడు సైజ్ వస్తుంది. ఇది ఎక్కడ తెచ్చి ఏమైనా ఐడియా ఉందా మీకు? మున్రాయిలో ఏజాజ్ పట్లేరు రిజాజ్ దాంట్లో తెచ్చినాం. ఇది 909 గోల్డ్ డ్రాప్ తెచ్చి కొట్టినాం. ఇప్పటి వరకు అయితే బానే ఉన్నది. ఎకరానికి SLR 909 వచ్చేసి 250 ml. ఈ గోల్డ్ డ్రాప్ అనేది హాఫ్ కేజీ. రెండు కలిపి కొట్టిరు మీరు? 2 కలిపి కొట్టి. ఎన్ని పంపులు చేసి కొట్టిరు? 10 పంపులు చేసి కొట్టిరు. 10 పంపులు అంటే దాదాపు ఒక 150 నుంచి 200 లీటర్ల మధ్యలో అంతే. ఇది కొడితే మాత్రం మీకు మంచిగా అనిపించింది అంటారు. అందుకే మీరు మిగతా ఈ 3 ఎకరాలు ఇప్పుడు ఏదైతే ఉందో వాటికే కదా 3 ఎకరాలు రేపు అయితే కొడతాం. దీన్ని బానే ఉన్నది, ఎవరైనా కొట్టుకోవచ్చు, ఏ రైతైనా కొట్టుకోవచ్చు. మంచిగానే ఉన్నది, మంచిగానే ఎదుగుదల కూడా బానే వచ్చింది. కాయ అయినా, గూడైనా, గుంజరైనా ఏదైనా కూడా బానే ఉన్నది. మామూలుగా ఇది ఏంటంటే మనకు గోల్డ్ డ్రాప్ అనేది ఈ సంవత్సరం మనకు ఎలిన్ ఎఫెక్ట్ అంటే వర్షపాతం ఎక్కువ లేదు కాబట్టి, వర్షాలు ఎక్కువ హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు కూడా ఈ మందు వాడితే ఏమైతే అంటే మనకు ఈ భూమిలో ఉన్నట్టు నీటి నిల్వ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకి ప్రోటీన్స్ ఉంటాయి, సైటోక్లోనిక్స్ ఉంటాయి, దాంతోపాటు విటమిన్స్ కూడా ఉంటాయి కాబట్టి, మొక్కగా కొన్ని పోషకాలు కూడా ఇందులో ఉంటాయి కాబట్టి, దీనివల్ల మెయిన్ ఏంటంటే వర్షాలు పడకున్నా కూడా ఈ భూమిలో ఉన్నటువంటి వాటర్ ఏదో ఉందో వేరు యొక్క వ్యవస్థ చుట్టుపక్కల నిల్వ ఉండేటట్టు చేస్తుందండి. దానివల్ల రైతులకు ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. దీంతో పాటు SLR ఇది 909 అనేది మామూలుగా సకింగ్ పేస్ట్ అంటే రసం పీల్చే పురుగులు 5 రకాలు ఉంటాయి. వాటిని నివారించుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఎకరానికి వచ్చేసి 250 ml వాడుకోవాలి. ఇది హాఫ్ కేజీ వాడుకుంటే సరిపోతుంది. మీరు ఏదైతే ఇప్పుడు 3 ఎకరాలకు ఇది కూడా కొట్టండి, మీకు బాగానే ఉంటుంది. ఏదైతే ఈ విధంగా ఇప్పుడు చెట్టు పెరిగింది కదా, ఎక్కడ చూస్తే మాత్రం మనకి ఎక్కడ నల్లి కనిపిస్తలేదు, పీను బంకలు అని కూడా ఎక్కడ లేదు. మంచి లేత ఎగురు మీద ఉన్నది. అయినా కూడా ఇక్కడ రసం పీల్చే చెప్పులు కూడా లేవు కాబట్టి ఇలాంటి మందులు వాడుకుంటే ఎక్కువ రోజులు మనకు అంటే మనం కాటన్ కొట్టేది 4-5 స్ప్రేలు కాబట్టి ఈ 4-5 స్ప్రేలు ఏదో మనం మంచి మందు వాడుకుంటే తక్కువ పెట్టుబడిలో మనం మంచి రిజల్ట్ సాధించే అవకాశం అయితే ఉంటుంది. మనతో పాటు ఉన్నటువంటి మహిళా రైతు గారు అయితే ఇది వాడి దాదాపు ఒక 15 రోజులు అవుతుంది కాబట్టి ఇప్పటికి కూడా ఎక్కడ చూసినా కూడా ఇంత నల్లి సమస్య లేదు, రసం పీల్చే పురుగులు ఏవి లేవు కాబట్టి రైతుకు అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఏ రైతులైనా ఇలాంటివి వాడుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తే ఒకసారి దగ్గర రాని అన్న. ఇగో చెట్టు అనేది చూడండి ఇప్పుడు ఏ విధంగా పెరిగింది అనేది. దాంతోపాటు ఫ్లవరింగ్ కూడా చూడండి, ఎక్కడ కూడా సైడ్ కొమ్మలు చూడండి. కాయ కూడా సైజ్ చూడండి, ఇప్పుడే సైజ్ కూడా వస్తుంది. ఈ గోల్డ్ డ్రాప్ ఏంటంటే మనకు ప్రోటీన్స్తో పాటు విటమిన్స్ ఉంటాయి కాబట్టి, సైటోక్లోనిక్స్ ఉంటాయి కాబట్టి మొక్క ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుందండి. ఇగో లేత ఎగురు మీద ఉన్నది. మామూలుగా ఈ విధంగా ఉంటే రసం పీల్చే పురుగులు ఎక్కువ కనిపిస్తాయి, కానీ ఎక్కడ కూడా రసం పీల్చే పురుగులు లేవు. చూడండి, వెనక చూడండి మీరు ఎక్కడ కూడా. ఇంతకుముందు వేరే మందు కొట్టి అక్కగారు, కాకపోతే 3 దాన్ని కంట్రోల్ కాలేదని చెప్పి ఫర్టిలైజర్ షాప్కి వెళ్తే అక్కడ అన్నగారు ఈ మందును సజెస్ట్ చేయడం జరిగింది. అక్కకైతే ఈ మందు గురించి తెలియదు ఫస్ట్. ఇక వాడిన తర్వాత మళ్ళీ 4 ఎకరాలకు మళ్ళీ ఇదే మందు ఇచ్చి వాడుతున్నారు కాబట్టి మీరు కొట్టినట్టు ఇవే మందులు కదా? ఇవే మందులు, వేరే మందులు కాదు కదా. మరి రైతులు కూడా నమ్మాలి, ఎందుకంటే మీరు మళ్ళీ తెచ్చుకుంటారు. ఇప్పుడు 3 ఎకరాల కంటే సంచులు ఉంటాయి, సంచులు ఉన్నాయి. 3 ఎకరాలు మళ్ళీ తెచ్చుకుంటారు పొత్తి కాబట్టి. ఈ 909 గోల్డ్ డ్రాప్ 3 చూపి అన్న.
ఫస్ట్ ఒక ఎకరాన్ని వాడిన తర్వాత మళ్ళీ 3 ఎకరాలకు ఈ అక్క వచ్చేసి వాడుకోవడానికి తెచ్చుకున్నది. కాకపోతే ఇలా కూలి వాళ్ళు రాలేదు కాబట్టి రేపు వాడతారట. ఓకే.